అమెజాన్లో న్యూగా వేకెన్సీ వదిలారు. అదేంటంటే డిజిటల్ కంటెంట్ అసోసియేట్ చెన్నై లొకేషన్కి వదిలారు. ఇదేంటంటే దీని ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ ఇవన్నీ ఫ్రెషరు. దీని సాలరీ వచ్చేసి 2 to 3 LPA అండి. దీని డిజిటల్ కంటెంట్ అసోసియేట్ చెన్నై గురించి డీటెయిల్గా ఒకసారి చూద్దాం. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చూసుకొని జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేమి స్కిల్స్ ఉండాలి, అవన్నీ కూడా నేను హైలైట్ చేసి మెన్షన్ చేస్తాను. అవి బాగా చూసుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మ్యాండేట్గా మీరు జాబ్ డిస్క్రిప్షన్ అనేది చదువుకొని, అలాగే జాబ్ గురించి కొంచెం గూగుల్లో సెర్చ్ చేసి కొంచెం డేటా ఎలా వర్క్ చేస్తారు ఏంటి ఆ డేటా అంతా కూడా మీరు చూసుకోండి. నోట్ చేసుకొని ఒక 1 by 1 పాయింట్స్ కింద మీరు హైలైట్ చేసి మెన్షన్ చేయండి. ఓకే, ఒకసారి రోల్లోకి వెళ్ళిపోదాం. రోల్ ఏంటంటే డిజిటల్ కంటెంట్ అసోసియేట్, లొకేషన్ వచ్చేసి చెన్నై. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ అంటే బీఎస్ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీటెక్లో ఎలక్ట్రానిక్స్ కానీ, ఎనీ డిపార్ట్మెంట్, ఎనీ బ్రాంచ్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలండి. దీనికైతే ఫ్రెషర్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవడానికి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీని సాలరీ వచ్చేసి 2 lakhs to 3.5 per annum ఉంది. దీంట్లో స్కిల్స్ వచ్చేసి ఏమేమి ఉండాలంటే అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ అయితే మ్యాండేట్ అండి. ప్రతి రోల్కి బాగా ఉండాలి, ఖచ్చితంగా నేర్చుకోండి అది. అలాగే ఎంఎస్ ఆఫీస్, కంఫర్ట్ విత్ నెంబర్, షుడ్ హ్యావ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే వెర్బల్ కానీ రిటర్న్ కానీ మీరు కమ్యూనికేషన్ మ్యాండేటరీ అండి ఇంగ్లీష్. ఇంకా ప్రిఫర్డ్ కీ స్కిల్స్ ఏంటంటే గూగుల్ అనలిటిక్స్ ఇచ్చారు. గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక గూగుల్ చేసి గూగుల్ అనలిటిక్స్ గురించి కొంచెం మ్యాటర్ గ్యాదర్ చేసుకోండి. వాట్ ఎలా యూజ్ చేస్తాం, ఎలా అనలైజ్ చేస్తాం అనేది మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే అదర్ స్కిల్స్లో ఏమడిగారంటే వర్డ్స్, డిజిటల్ మార్కెటింగ్, SEO మార్కెటింగ్, అలా కొన్ని అయితే అడిగారండి. ఇది మీకు తెలియకపోతే కానీ మీరు గూగుల్ చేసి దీని గురించి కొన్ని కంటెంట్ చేసుకొని వాట్ అనేది కొంచెం మీ డీటెయిల్గా మ్యాటర్ గ్యాదర్ చేసుకోండి. ఇది ఏంటంటే ఫుల్ టైం రోల్ అండి, పర్మనెంట్ రోల్, ఎటువంటి కాంట్రాక్ట్ రోల్ కాదు, ఫుల్ టైం. దీనికి ఇక్కడ మీకు రిఫరల్ ఫామ్ కూడా ఇచ్చాను. ఇక్కడ రిఫరల్ ఫామ్ అని రెడ్ కలర్లో ఉంది, దాని మీద క్లిక్ చేసినా మీరు రిఫరల్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. లేదా మీరు ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే కానీ నౌకరీ లింక్ నేను కింద ఇస్తాను. ఆ నౌకరీ లింక్ ద్వారా అప్లై చేసుకోండి. రిఫరల్ కావాల్సిన అన్న వాళ్ళు బ్యానర్ క్లిక్ చేసినా కానీ, రిఫరల్ ఫామ్ అన్న దాన్ని క్లిక్ చేసినా కానీ మీరు రిఫరల్ ఫామ్లోకి ఓపెన్ అవుతుంది. కావాల్సిన వాళ్ళకి రిఫరల్ ఇస్తానండి. 365 days రిఫరల్ ఫామ్ ఓపెన్లోనే ఉంటుంది. ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాం. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే మెయిన్గా ఇనిషియేటివ్ సీక్స్ టు ప్రొవైడ్ ది బెస్ట్ పాసిబుల్ డిజిటల్ కంటెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద యూజర్ వరల్డ్ వైడ్ ఇన్ అ వెరైటీ ఆఫ్ లాంగ్వేజెస్. అంటే ఏంటంటే డిజిటల్ కంటెంట్ని వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం. మెయిన్గా అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం ప్రొవైడ్ చేస్తుంటాం అనమాట. ఇదేంటంటే వి థింక్ ప్రొవైడ్ క్లయింట్ విత్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ విత్ హెల్ప్ అస్ గెయిన్ దేర్ ట్రస్ట్ అండ్ లాయల్టీ. అంటే క్లయింట్స్ ఉంటారు కదా, మన యూఎస్ క్లయింట్స్ కానీ వరల్డ్ వైడ్ ఉంటారు అమెజాన్కి. అలాంటి క్లయింట్స్కి మనం హై క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాం. అలాగే మెయిన్ డ్యూటీ ఆఫ్ దిస్ పొజిషన్ ఈజ్ టు క్యారీ అవుట్ టాస్క్ లింక్డ్ టు ఇన్స్పెక్టింగ్ డిజిటల్ కంటెంట్ వైల్ వర్కింగ్ అండర్ జనరల్ సూపర్విజన్. అంటే ఏంటంటే ఒక డిజిటల్ కంటెంట్ ఏదన్నా ఒక పాయింట్ గురించి డిజిటల్ కంటెంట్ మనం గ్యాదర్ చేసి అలాగే దానికి చుట్టూ ఉన్న రిలేటెడ్ని ఎలా వర్క్ చేయాలనేది మనం చూసుకుంటాం. ఒక SOP ద్వారా, ఒక గైడ్లైన్స్ ద్వారా మనం వర్క్ చేస్తాం. ద క్యాండిడేట్ మస్ట్ బి ఏబుల్ టు స్పెక్ట్లీ గ్రాస్ప్ ద టూల్స్ అండ్ వర్క్ ఫ్లో ఆపరేషన్స్. అంటే మనం ఇప్పుడు డిజిటల్ డేటా అసోసియేట్గా ఉన్నప్పుడు డేటా అంతా కలెక్ట్ చేయడానికి ఎలాంటి టూల్స్ని యూజ్ చేస్తాం వాళ్ళు మొత్తం ట్రైనింగ్ చెప్తారు. ఆ టూల్స్ని మనం ఎలా వర్క్ చేస్తామనేది మనం కొంచెం బాగా నేర్చుకోవాలి. అలాగే వర్క్ ఫ్లో అంటే మనం ఏ విధంగా వర్క్ చేస్తామనేది కొంచెం మనం స్పీడప్గా నేర్చుకోవాలి. అలాగే ఇంకా ద క్యాండిడేట్ మస్ట్ కాన్స్టెంట్లీ అడ్జస్ట్ న్యూ ప్రోగ్రామ్ ఫీచర్స్, లెర్న్ దెమ్ అండ్ షార్పెన్ దేర్ ఎడిటింగ్ అండ్ కంటెంట్ ఫిక్సింగ్ స్కిల్స్ టు ఫైండ్ అండ్ కరెక్ట్ కంటెంట్ as the candidate must adhere to the editing SOP. SOP అంటే ఏంటంటే మెయిన్గా ఏ రోల్ అన్నా చూసుకోండి. SOP అంటే మనకు ఒక గైడ్ ఎలా చేయాలి అనేది ఒక డేటా అనమాట. ఆ డేటా ప్రకారం మాత్రమే మనం ఇచ్చిన టూల్స్ని యూజ్ చేసుకొని మనం చేస్తాం. మెయిన్గా SOP అయితే ప్రతి ఎంప్లాయీ ఫాలో అవ్వాలండి. ఇప్పుడు ద అసోసియేట్ మస్ట్ బి ఫిమిలర్ విత్ ఆపరేషనల్ KPIs అండ్ ఇంక్లూడింగ్ డెలివరీ రేట్స్, SLA, డిఫరెంట్ పర్సంటేజ్ అండ్ ప్రొడక్టివిటీ, నెంబర్ ఆఫ్ టైటిల్ హ్యాండిల్ పర్ అవర్. ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ డేటా కలెక్ట్ అసోసియేట్ అనుకోండి. ఇప్పుడు మీకు చెప్తాను ఎగ్జాంపుల్కి. డిజిటల్ కంటెంట్ అసోసియేట్ అంటే డిజిటల్గా మనం కంటెంట్ని గ్యాదర్ చేయడం. ఏదైనా ఇష్యూస్ వస్తే కంటెంట్ రిలేటెడ్ క్లయింట్స్కి మనం ప్రొడక్ట్స్ గురించి కానీ సర్వీసెస్ గురించి కానీ మనకి
కంటెంట్ రిలేటెడ్ సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో ఏమన్నా రిస్క్ వచ్చినా సరే, ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే మనం హ్యాండిల్ చేస్తాం. ఎలా అంటే ఎస్ఓపి బేస్ చేసుకొని మనకి ప్రొవైడ్ చేసిన ఇంటర్నల్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అండ్ ఎస్ఓపిని ప్రొవైడ్ చేసుకొని మనము క్లయింట్స్కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. మెయిన్ రోల్ ఇదే అండి. ఇంకా అడిషనల్గా చూద్దాం. ద క్యాండిడేట్ షుడ్ బి ఏ టీమ్ ప్లేయర్ హూ కెన్ ఇంప్రూవ్ ద ఎడిటింగ్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రాసెస్ ఫర్ హిస్ డైరెక్ట్ రిపోర్ట్స్. అంటే మనం ప్రతిరోజు చేసిన డైలీ వర్క్స్కి కొన్ని రిపోర్ట్స్ అనేది రెడీ చేస్తాం. అలాగే టీమ్ ప్లేయర్గా ఉండాలి. మీరు ఒక 10 మెంబర్స్ టీమ్ ప్లేయర్ అంటే మీకు ఏదైనా రానప్పుడు కానీ పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయడం, మీకు రానప్పుడు వాళ్ళని అడగడం, ఈ టైప్ ఆఫ్ టీమ్ ప్లేయర్ అనేది, ఫ్రెండ్లీ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనేది ద అసోసియేట్ విల్ ఫ్రీక్వెంట్లీ నీడ్ టు గెట్ ఇన్ టచ్ విత్ వరల్డ్ వైడ్ షేక్ టు షేర్ స్టేటస్ అప్డేట్స్ అండ్ ట్రాన్స్మిట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎస్కలేట్ ఇష్యూస్ యాజ్ నెసరీ. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా ఇష్యూస్ ఏమైనా వచ్చినా స్టేక్ హోల్డర్స్తో కానీ రిలేటెడ్ క్లయింట్స్తో కానీ మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ పొజిషన్. అంటే మీ వర్క్ ఇప్పుడు మీకంటూ కంటెంట్ డిజిటల్ అంటే మీకు పలానా వర్క్ అని చెప్పేసి డే వైజ్ మీకు కానీ వీక్లీ వైజ్ కానీ మంత్లీ వైజ్ కానీ మీకు వర్క్ అసైన్ చేస్తారు. ఆ వర్క్ అసైన్ చేసినప్పుడు మీ టీమ్ ప్లేయర్ కాకుండా మీ ఇండివిజువల్ వర్క్, మీకంటూ ఒక వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ని మీరు ఇండివిజువల్గా కంప్లీట్ చేసుకుంటూ టీంతో మనం టీమ్ ప్లేయర్గా ఉంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనకి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఈ రోల్ చేయాలండి. ఓకే, మీకు ఎవరికైనా లింక్ కావాలి కానీ ఇక్కడ మీకు నౌకరీ లింక్ అనేది ఇచ్చానండి. నౌకరీ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. ఎవరికైనా రిఫరల్ ఫామ్ కావాలంటే ఇక్కడ అమెజాన్ కరెంట్ ఎంప్లాయీ రిఫరల్ ఫామ్ ఉంది కదా, ఈ రిఫరల్ ఫామ్ ఫిల్ చేయండి. నేను మీకు రిఫరల్ ఇస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా సరే రోల్ డిస్క్రిప్షన్ ఏంటి, దాని గురించి డేటా, కీ స్కిల్స్ అనేవి రెజ్యూమ్లో ఉండాలి. అలాగే మీరు దాని గురించి కొంచెం మ్యాటర్ కలెక్ట్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.